హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్‌లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు మనకు ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్‌గా ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకొని సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ అనేది మీకు 1,00,000 వరకు దగ్గర సాలరీ అయితే వస్తుంది. అండ్ దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు. కేవలం మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనకు ఏ విధంగా సెలక్షన్స్ ఉంటాయి అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఎంత పెట్టారు, ప్రతిదీ మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని ఇంటి వరకు చూడండి. అండ్ వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుందన్నమాట. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఎటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో గురించి చిన్న అప్డేట్. ప్రజెంట్ ఎవరైతే ఇంటికానే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటారో అండ్ లైక్ ఎస్‌జెడ్ కానిస్టేబుల్ కానీ, ఆర్ఆర్‌బీ గ్రూప్ డి కానీ, ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ కానీ అటువంటి వాళ్ళకొచ్చేసి మన డిఫెన్స్ డార్లింగ్ యాప్‌లో అప్డేటెడ్ కోర్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. మీకు తక్కువ ప్రైస్‌కి పెట్టడం జరిగిందనమాట. మీరు అక్కడ మన డిఫెన్స్ డార్లింగ్ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని అక్కడ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మెయిన్‌గా నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళిపోయినట్టయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్‌లో ఉన్నటువంటి ఎన్ఏఎల్‌సీఓ, మనకు ఎన్ఏఎల్‌సీఓ అంటే నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ సంస్థలు మనకు ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు మనకు భర్తీ చేయడానికి మనకు ట్రైనీ ఇంజినీరింగ్ అన్నమాట. పోస్టులు భర్తీ చేయడానికి మనకు అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు జనవరి 2, 2026 మార్నింగ్ 10 గంటల నుండి ఆన్‌లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అయిపోయింది. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేటు అండ్ పేమెంట్ కూడా ఫీజ్ అయితే ఉంది కదా! ఆ పేమెంట్ ఫీజ్ లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 22 ఈ నెల 22వ తేదీ వరకు మాత్రమే మీకు టైం అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి బ్రదర్ ఈ నోటిఫికేషన్‌కి. ఈ నోటిఫికేషన్‌కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఆల్ ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అని వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ మీరు అప్లై చేసే వెబ్‌సైట్ వచ్చేసి www.nalcoindia.com అనే వెబ్‌సైట్‌లో మాత్రమే మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు డిసిప్లిన్ వైస్‌గా ఇచ్చాడు. మనకు మెకానికల్‌కి వచ్చేసి ఓవరాల్‌గా మనకు 59 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 26, ఈడబ్ల్యూఎస్‌లకు 6, ఓబీసీలకు 15, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 4, ఎస్సీ వాళ్ళకు 8 అండ్ పీడబ్ల్యూలకు 6 పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. ఇక నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి మనకు డిసిప్లిన్ అనేది ఎలక్ట్రికల్‌కి ఓవరాల్‌గా 27 పోస్టులు అయితే ఉన్నాయి. యువర్ వాళ్ళకు 12, ఈడబ్ల్యూఎస్‌లకు 3, ఓబీసీలకు 7, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 2 అండ్ ఎస్సీ వాళ్ళకు 3, పీడబ్ల్యూలకు 5 పోస్టులు అయితే ఉన్నాయి. కెమికల్ బ్రాంచ్‌కి వచ్చేసి 24 అయితే ఉన్నాయి. యువర్ వాళ్ళకు 12, ఈడబ్ల్యూఎస్‌లకు 2, ఓబీసీలకు 6, ఎస్టీ వాళ్ళకు 1, ఎస్సీ వాళ్ళకు 3 అండ్ పీడబ్ల్యూ వాళ్ళకు 2 పోస్టులు. అయితే మరి ఇక్కడ మనకు ప్రతి క్యాస్ట్ వాళ్ళకైతే వేకెన్సీ అయితే ఉన్నాయి. యువర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకు కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఆ డిసిప్లిన్స్‌లో మీకు క్వాలిఫికేషన్ ఉంటే గన, ఇంట్రెస్ట్ ఉంటే గన అప్లై అయితే చేసుకోండి మీరు. మనకి ముందుగా వచ్చేసి మనకు సాలరీ. ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు సాలరీ చూసుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకు బేసిక్ పే మీకు 40,000 అయితే ఉంటుందన్నమాట. ఈ 40,000 నుండి 1,40,000 వరకు అయితే ఉంటుంది. అయితే ఇది మనకు 1 ఇయర్ వరకు ఉంటుందన్నమాట ట్రైనింగ్ అనేది. తర్వాత మనకు స్టార్టింగ్ బేసిక్ పే 40,000 ఉంటుంది. తర్వాత మనకు కొన్ని అలవెన్స్‌లు అయితే ఉంటాయి. డేర్నెస్ అలవెన్స్‌లని, ఇంకా మనకు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే స్కేల్ అని, ఇంకా మెడికల్ ఫెసిలిటీసెస్ అని, బ్యాచిలర్ అకామిడేషన్స్ అని అండ్ ఇంకా చాలా రకాలైనటువంటి అలవెన్స్‌లన్నీ కూడా కలుపుకుంటే కనుక మీకు 1,00,000 వరకు దగ్గర సాలరీ అయితే ఉంటుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక ఇవి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలన్నమాట. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారో ఇంజినీరింగ్ కానీ ఆర్ టెక్నాలజీ కానీ డిగ్రీ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీకు 65% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి మీ క్వాలిఫికేషన్‌లోన. ఒకవేళ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ ఉంటారు కదా! వాళ్ళు 55% మీకు మార్కులు వచ్చినా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పోస్ట్‌కి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మెకానికల్‌కి వచ్చేసి మెకానికల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసుకొని ఉండాలి. ఎలక్ట్రికల్‌కి వచ్చేసి డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ గానీ, పవర్ ఇంజినీరింగ్ గానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ గానీ చేసి ఉండాలి. ఒకవేళ కెమికల్ బ్రాంచ్ అయితే గన కెమికల్ ఇంజినీరింగ్ గానీ, లేకుంటే ఎంటెక్ గానీ చేసి ఉండాలన్నమాట. అప్లైడ్ కెమిస్ట్రీ. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ విషయానికొస్తే జనవరి 22, 2026 మనకు అప్లై లాస్ట్ డేట్ అది కాబట్టి ఆ డేట్‌కి అయితే మన ఏజ్ అయితే కౌంట్ చేస్తా ఉన్నారు. మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మాక్సిమం 30 ఇయర్స్ ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్‌తో అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే గన 35 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళైతే 33 ఇయర్స్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే గన 40 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు వీళ్ళు. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే గన ఎవరైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు రూ. 500 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూ. 100 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే బ్రదర్ ఇక్కడ మనకు ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు మంచి సాలరీ అయితే ఉంటుంది.
ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు పేమెంట్ చేసుకున్నప్పుడైతే చేసుకోండి. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇంకా అదేవిధంగా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కానీ అదర్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకు కేవలం ₹100 మాత్రమే పెట్టడం అనేది జరిగింది ప్రాసెసింగ్ ఫీజ్ అనేది. మీరు ఈ పేమెంట్ చేసుకొని కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ మీరు అప్లై చేసే వెబ్సైట్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, nalcivoindia.com అనే వెబ్సైట్. మీరు అక్కడ అప్లై నవ్ అని ఉంటుంది. ముందుగా రిజిస్ట్రేషన్ అవ్వాలి. తర్వాత మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ కనిపిస్తాయి. అక్కడ మనం క్లిక్ చేసుకొని మన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసి పేమెంట్ డీటెయిల్స్ ఇచ్చేసి మనం ఫైనల్ సబ్మిషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైనల్‌గా మనకు సెలక్షన్ ప్రాసెస్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, దీనికి ఎలాంటి రిటన్ టెస్ట్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు అని. మనకు కేవలం షార్ట్ లిస్ట్ చేసి మనకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు, పర్సనల్ ఇంటర్వ్యూకి అనేది. ఈ పర్సనల్ ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు మనకి ఏ విధంగా చేస్తారంటే, మనకి క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, మనం బీటెక్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేసుకుంటాం. వాటితో పాటు ఎవరైతే గేట్ 2025 ఎగ్జామ్ అయితే రాసి ఉండాలి అండ్ పాస్ అయి ఉండాలి. గేట్ అంటే కనుక గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ అనమాట. అదైతే మీరు రాసి ఉండాలి ఏదో ఒక విభాగంలోన, అంటే మీకు క్వాలిఫికేషన్ ఉన్నటువంటి విభాగంలోన. అండ్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి వచ్చేసి, అండ్ ఇంకోటి షార్ట్ లిస్ట్ అనేది ఏ విధంగా చేస్తారంటే, గేట్లో వచ్చినటువంటి స్కోర్ని బట్టే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. బ్రదర్ నేను డిగ్రీ చేశాను, బీటెక్ కంప్లీట్ చేసుకున్నాను, బట్ గేట్ ఎగ్జామ్ రాయలేదు అనుకున్న వాళ్ళకు నాట్ ఎలిజిబుల్ అంటారు. ఈ పర్సనల్ ఇంటర్వ్యూ అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. ఈ పర్సనల్ ఇంటర్వ్యూకి అనేది మిమ్మల్ని పిలిచి మిమ్మల్ని ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేసి తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక్కడ గేట్ స్కేర్ చూసుకుంటే మెకానికల్కి వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ ఎంఈ అనమాట కోడ్ వచ్చేసి గేట్ పేపర్ కోడ్. ఎలక్ట్రికల్కి వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కెమికల్ వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్ అనమాట సిహెచ్. ఏ విధంగా అయితే ఉంటుంది. ఫైనల్ సెలక్షన్స్ అనేది మనకి ఏంటంటే గేట్ స్కోర్లో మనకు 90% మీకు వెయిటేజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మనకు 10% మనకు వెయిటేజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓవరాల్ మనకు 100%కి మనకు వెయిటేజ్ తీసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఇంకోటి బ్రదర్ మీకు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ వచ్చేసి మనకు సర్వీస్ అనే మనకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే నేనైతే చెప్పను కానీ, ఇక్కడ వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారంటే కనుక ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకి టైం టు జాయినింగ్ అప్పుడు సిగ్నేచర్ చేసుకుంటారు కాంట్రాక్టర్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ కింద. అంటే ఇవి అప్రెంటిస్‌షిప్ అయితే కాదు, కాంట్రాక్ట్ అనమాట. కాంట్రాక్ట్ కింద మనకు సర్వీస్ తీసుకుంటారు. సర్వీస్ అగ్రీమెంట్ బాండ్ కింద మనకు 3 lakhsది. మరి ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు సర్వీస్ అనేది మనకు మినిమం ఎన్ని సంవత్సరాలు ఉంటదంటే 4 years అయితే ఉంటది. 4 years తర్వాత మళ్ళా మనం అంటే మనకు 1 year ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత మనకు 4 years సర్వీస్ ఉంటుంది. ఓవరాల్‌గా మనకు 5 years అనమాట. ఈ 5 years తర్వాత మీతోటి ఏమన్నా అంటే రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే గన, మీ అవసరం ఉందంటే గన మిమ్మల్ని అయితే కంటిన్యూ అయితే చేస్తారు. ఒకవేళ మిమ్మల్ని మీ కాంట్రాక్ట్ అనేది కంప్లీట్ అయింది కదా 4 years, 5 years అనేది అనుకుంటే మిమ్మల్ని కాంట్రాక్ట్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటారనమాట. మిమ్మల్ని జాబ్ నుంచి తీసేసే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ మాక్సిమం వచ్చేసి మీకు కంటిన్యూ చేసే ఛాన్సే ఉంటదనమాట. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఇటువంటి జాబ్స్ కూడా మీరు ట్రై చేయండి. అండ్ మెడికల్‌గా మీరైతే ఫిట్‌గా అయితే ఉండాల్సి ఉంటుంది. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయితే ఉండకూడదని వాళ్ళు మెన్షన్ చేస్తా ఉన్నారు. ఇక ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ అండర్‌లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ NALCO మనకు భువనేశ్వర్ నుంచి రావడం అయితే జరిగిందనమాట. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నుంచి మనకు గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైనీస్ భర్తీ చేస్తా ఉన్నారు. ఇవి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో పర్ మంత్ మీకు 1 lakh వరకు దగ్గర సాలరీ అయితే వస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు 80% కూడా మిస్ అయితే చేసుకోవద్దండి. అండ్ మీరు అప్లై చేసే వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేశాను. అదేవిధంగా మీకు నోటిఫికేషన్ మా టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా పోస్ట్ చేస్తాను. థాంక్ యూ.